హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నాకు నార్మల్ డెలివరీ అవ్వడానికి హెల్ప్ అయిన ఎక్సర్సైజెస్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇవన్నీ నేను నా డెలివరీకి ఒక 10 days ముందు రికార్డ్ చేసిన వీడియోస్. అప్పటికి నాకు అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న థాట్ అస్సలు లేనే లేదు. ఏదో నాకు మెమరీగా ఉంటాయని చెప్పి ప్రతి ఎక్సర్సైజ్ ఒక 10 seconds 20 seconds రికార్డ్ చేయమని రమేష్కి చెప్పాను. బట్ ఆ వీడియోస్ ఇప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి యూజ్ అవుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అసలు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేసింది అయితే వాకింగ్ అండి. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా చేసేదాన్ని. ఇనీషియల్గా చాలా కష్టంగా అనిపించేది. బట్ నా హస్బెండ్ తను జిమ్కి వెళ్ళటం మానేసి మరి నన్ను లేపి వాకింగ్కి తీసుకెళ్ళేవాళ్ళు. సో ఫస్ట్లో అయితే 15 minutes 20 minutes చాలా కష్టంగా చేసేదాన్ని. బట్ డెలివరీ టైంకి వచ్చేసరికి మార్నింగ్ మోర్ దాన్ 1 hour అండ్ ఈవినింగ్ మోర్ దాన్ అవర్ ఖచ్చితంగా వాకింగ్ అయితే ఉండేది. నా అదృష్టం కొద్దీ మా ఇంటి ఎదురుగా పార్క్ ఉంది. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అక్కడికే వెళ్ళి వాకింగ్ చేసేదాన్ని. ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం నేను ఓన్లీ వాకింగే చేశాను. అండ్ ఎర్లీ మార్నింగ్స్ అయితే వాకింగ్ అయిపోయాక మెడిటేషన్ చేసేదాన్ని. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇవే అనమాట. వన్స్ నేను సెకండ్ ట్రైమిస్టర్కి ఎంటర్ అయిన తర్వాత చిన్నగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. ఎక్సర్సైజెస్తో పాటు నేను సెకండ్ ట్రైమిస్టర్లో ఎంత కౌంట్ చేసేదాన్ని అండ్ థర్డ్ ట్రైమిస్టర్ ఎంత కౌంట్ ఇంప్రూవ్ చేసుకున్నాను అవి కూడా డీటెయిల్గా డిస్ప్లే మీద మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని ఎక్సర్సైజెస్ సెకండ్ ట్రైమిస్టర్లోనే స్టార్ట్ చేయాల్సి ఉంటాయి అండ్ కొన్ని అయితే థర్డ్ ట్రైమిస్టర్లో స్టార్ట్ చేయాల్సినవి ఉంటాయి. అవి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఏవి సెకండ్లో స్టార్ట్ చేశాను అండ్ ఏవి థర్డ్ ట్రైమిస్టర్లో స్టార్ట్ చేశాను, ఎంత కౌంట్ చేసేదాన్ని. సో అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే బటర్ఫ్లై ఎక్సర్సైజ్. ఇది నేను సెకండ్ ట్రైమిస్టర్ నుంచే స్టార్ట్ చేశాను. ఇనిషియల్గా అయితే 25 to 30 కౌంట్ నుంచి స్టార్ట్ చేశాను. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ట్రైమిస్టర్ అప్ టు 300 వరకు డైలీ చేసేదాన్ని. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చండి, అది అప్ టు యూ, మీకు ఎంత ఒప్పుకుంటే అంత చేయొచ్చు. బట్ నేనైతే 300 కంటే ఎక్కువ చేయలేదు డేకి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి పెల్విక్ రొటేషన్. దీన్ని కూడా నేను సెకండ్ ట్రైమిస్టర్లోనే స్టార్ట్ చేశాను. బటర్ఫ్లై పోజే, బట్ పెల్విస్ని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఇనీషియల్గా అయితే బోత్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కౌంట్ 20 to 30 ఉండేది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ట్రైమిస్టర్ బోత్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కౌంట్ అయితే 60 to 70 చేసేదాన్ని. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మాలాసన. ఇది కూడా నేను సెకండ్ ట్రైమిస్టర్లోనే స్టార్ట్ చేశాను. ఇనిషియల్గా అయితే 10 seconds 20 seconds కంటే ఎక్కువ కూర్చోలేకపోయేదాన్ని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ట్రైమిస్టర్ 3 minutes వరకు అయితే కూర్చోగలిగేదాన్ని. ఈ ఎక్సర్సైజ్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎవరైనా పర్సన్ సపోర్ట్ ఆర్ ఆబ్జెక్ట్ సపోర్ట్ అయితే తీసుకోండి. అండ్ తర్వాత మెల్లగా ఆబ్జెక్ట్ సపోర్ట్ తీసేసి కూర్చోడానికి ట్రై చేయండి. సో దట్ మీరు కొంచెం ఎక్కువ టైం కూర్చోగలరు. ఎవరు సపోర్ట్ లేకుండా అయితే ప్రెగ్నెంట్ లేడీ ఆ మాలాసన పొజిషన్లో కూర్చోవడం అంటే కొంచెం డిఫికల్ట్ అండి. సో రిస్క్ తీసుకోకుండా పర్సన్ సపోర్ట్ ఆర్ ఆబ్జెక్ట్ సపోర్ట్ తీసుకొని ట్రై చేయండి ఫస్ట్లో. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి డక్ వాక్. ఇది నేను నా థర్డ్ ట్రైమిస్టర్లోనే స్టార్ట్ చేశాను. నేను చేసే ఎక్సర్సైజ్ అన్నిటిలో నాకు బాగా కష్టంగా అనిపించింది అయితే ఈ డక్ వాక్. ఎందుకో తెలీదు, చాలా కష్టంగా అనిపించింది. ఇనీషియల్గా అయితే ఓన్లీ 5 steps వేసేదాన్ని. తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యి 40 steps ఇస్ ద హైయెస్ట్. అది కూడా చాలా రేర్. 30కే అయిపోయేది సీన్. సో 30 to 40 steps అలా చేసేదాన్ని అనమాట. మీరు కూడా ఇనీషియల్గా ఎక్కువ స్టెప్స్ వేయడానికి అయితే ట్రై చేయొద్దండి. మీకు ఎంతవరకు స్టామినా ఉంటే అంతవరకే చేయండి. మీ స్థాహతకు మించి అయితే చేయొద్దు, రిస్క్ చేయొద్దు. ఫిఫ్త్ వన్ నా ఫేవరెట్ బాల్ ఎక్సర్సైజ్. ఇది కూడా నేను థర్డ్ ట్రైమిస్టర్లో స్టార్ట్ చేశాను. థర్డ్ ట్రైమిస్టర్ రాగానే కూడా స్టార్ట్ చేయలేదండి. నేను ఫస్ట్ ఈ బౌన్సింగ్ బాల్ మీద కూర్చుని అయితే నాకు 8.5 months ఉన్నప్పుడు. మిగిలిన ఎక్సర్సైజెస్ అన్నీ నాకు ఎక్సర్సైజెస్ లాగా ఉంటే, బట్ ఈ ఎక్సర్సైజెస్ మాత్రం బాల్ ఎక్సర్సైజెస్ మాత్రం నాకు రీఫ్రెష్మెంట్ ఎక్సర్సైజ్ అనమాట. చాలా హుషారుగా చేస్తాను అనమాట వీటిని మాత్రం. నాకు 9th month ఎంటర్ అయిన తర్వాత నేను మ్యాక్సిమం సిట్టింగ్ చైర్స్ అవాయిడ్ చేసేసాను. వర్క్ ఉన్నప్పుడు అయితే వర్క్ చైర్ మీద కూర్చునేదాన్ని. బట్ వర్క్ లేనప్పుడు ఆ చైర్ కాకుండా నార్మల్ చైర్స్ కూడా ప్రిఫర్ చేయకుండా ఈ బాల్ మీద కూర్చొని అలా బౌన్స్ అవుతూ ఉండేదాన్ని అనమాట 9th month వచ్చిన తర్వాత నుంచి. సో అది నాకు చాలా హెల్ప్ అయిందని లేబర్ టైంలో డాక్టర్ నాకు చెప్పారు. ఇదేంటంటే పెల్విస్ ఓపెన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట బౌన్సింగ్ బాల్స్.
నా పెల్విక్స్ ఓపెన్ అవ్వడానికి కూడా చాలా చాలా హెల్ప్ అయింది. నేను 9th మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీన్ని చేసిన ఎక్సర్సైజెస్ మామూలుగా చేయలేదు. మీకు కూడా ఎంత టైం ఉంటే అంత టైం చేయొచ్చండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు చూపించిన ఎక్సర్సైజెస్తో పాటు నేను స్క్వాట్స్ కూడా చేసేదాన్ని. అది కూడా 3rd ట్రైమిస్టర్లోనే స్టార్ట్ చేశాను. స్క్వాట్స్ నేను సింగిల్గా అయితే చేసేదాన్ని కాదు, మా హస్బెండ్ సపోర్ట్ తీసుకొని చేసేదాన్ని. ఇప్పటి వరకు నా వీడియోస్ అన్ని తీసింది మా హస్బెండే. సో నేను స్క్వాట్స్ చేస్తున్నప్పుడు ఆయన హెల్ప్తో మమ్మల్ని వీడియో తీసేవాళ్ళు ఎవరు లేదు. సో అందుకే ఆ వీడియో మిస్ అయిపోయింది అనమాట. ఈ ఎక్సర్సైజ్తో పాటు నా పెల్విస్ ఓపెన్ అవ్వడానికి నాకు బాగా హెల్ప్ అయింది అయితే నేను కింద కూర్చొని తింటామన్నమాట. అసలు చేసి ప్రిఫర్ చేసేదాన్ని కాదు. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీకి వెళ్ళే ముందు రోజు నైట్ వరకు మార్నింగ్ లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్రతిరోజు కింద కూర్చొని తినేదాన్ని. చైర్స్ అసలు ప్రిఫర్ చేసేదాన్ని కాదు. నేను అలా నేల మీద కూర్చొని ఉంటే 2nd ట్రైమిస్టర్ వరకు ఓకే. వన్స్ 3rd ట్రైమిస్టర్ ఎంటర్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ అందరూ అది వద్దు అని సజెస్ట్ చేశారు. సో నాకు డౌట్ వచ్చి నేను డాక్టర్ని అడిగాను అనమాట. డాక్టర్ అయితే ఒక్కటే మాట చెప్పారు, నాకు కంఫర్ట్ ఉన్నంత వరకు కింద కూర్చోమని చెప్పారు. వన్స్ నాకు ఎప్పుడైతే కంఫర్ట్ లేదు అని అనుకుంటున్నానో అప్పుడు రిజెక్ట్ చేయమన్నారు, నేల మీద కూర్చొని తింటాము. సో నాకైతే నా డెలివరీకి వెళ్ళే ముందు రోజు వరకు చాలా కంఫర్ట్గా ఉంది కింద కూర్చోవడము. సో నేను అదే కంటిన్యూ చేశాను అనమాట. నేను కింద కూర్చొని తింటున్నానని చెప్పి మీరు కూడా అలానే తినాలని రూల్ అయితే లేదండి. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ హ్యూమన్ ఈజ్ డిఫరెంట్. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ డాక్టర్ సజెషన్ అయితే తీసుకోనండి. నా డాక్టర్ అయితే నన్ను నా కంఫర్ట్ ఉన్నంత వరకు ఏ ఎక్సర్సైజ్ అన్నా కానీ చేసుకోమన్నారు. సో ఇవి నేను చేసుకున్నాను. అండ్ మీరు కూడా మీ డాక్టర్ సజెషన్ అడిగి తెలుసుకొని స్టార్ట్ చేయండి. వన్స్ అగైన్ నా ప్రెగ్నెన్సీలో నేను చేసిన ఎక్సర్సైజ్ నేమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తానండి. సో దట్ మీరు ఎక్సర్సైజ్ నేమ్స్ కోసం మళ్ళీ వీడియో అంతా చూడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క క్లిప్తో మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.